హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంగ్ల సంహిత యూట్యూబ్ ఛానల్. ఇవాల్టి వీడియోలో మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్, భాషా భాగాల గురించి నేర్చుకుందాం. మొత్తంగా 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉన్నాయి. మీలో ఎంతమంది వీటినన్నింటినీ గుర్తుపెట్టుకుని ఉన్నారు? వీటిని చెప్పగలరు? ఒకసారి మీరు నెమరు వేసుకోండి. 8 కూడా మీరు చెప్పగలిగితే వెరీ నైస్, మీకు గ్రామర్ మీద మంచి పట్టు ఉందని అర్థం. సరే, చూద్దాం అవేంటో. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లేదా భాషా భాగాలు ఇవి బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ లాంగ్వేజ్. మన లాంగ్వేజ్లో ఉన్న లక్షల కొలది వర్డ్స్లో వాటినన్నింటినీ మనం విభజించినట్లయితే అవి నౌన్, ప్రొనౌన్, అడ్జెక్టివ్, అడ్వర్బ్, వర్బ్, ప్రిపోజిషన్, ఇంటర్జెక్షన్ అండ్ కంజంక్షన్, ఇలా ఈ 8 పార్ట్స్గా మనం విభజించవచ్చు. ఇప్పుడు 1 by 1 ఒక్కొక్క దాని గురించి మనం చూసి విత్ ఎగ్జాంపుల్ నేర్చుకుందాం. నౌన్స్ అంటే ఏంటి? నౌన్స్ అంటే మనం మనుషుల్ని కానీ, జంతువులను కానీ, ప్రాంతాలను కానీ, వస్తువులను కానీ, అబ్స్ట్రాక్ట్ అంటే నైరూప్యమైనటువంటి మనం చూడలేనటువంటి ప్రేమ, జాలి, గుణం ఇలాంటి భావాలకు కానీ మనం పేర్లు పెట్టుకుంటాం కదా, వాటినన్నిటినీ కూడా మనం నౌన్స్ అంటాం. అంటే సింపుల్గా నేమ్స్ అని అర్థం. వర్బ్స్ అంటే మనం ఎన్నో పనులు చేస్తూ ఉంటాం. ఎన్నో పనులు చేసేటప్పుడు ఆ పనికి కూడా ఒక పేరు పెట్టుకోవాలి. ఏం పని చేస్తున్నాం అంటే వీడియో చూస్తున్నాం, అన్నం తింటున్నాం, ఇలా చేసే ప్రతి పనికి ఒక పేరు ఉంటుంది. అలా పనికి పేరు పెట్టుకుంటే అది వర్బ్ అవుతుంది. ఇక నౌన్ ఉందనుకోండి, ఒక పేరు ఉంది. ఎటువంటి వాడు, ఎటువంటి కొండ, ఎటువంటి వస్తువు, ఎటువంటి ప్రేమ, ఎంత ప్రేమ, ఇలా వీటినన్నింటినీ కూడా మనం చెప్పడానికి విశేషణం కావాలి. దాన్ని యాడ్జెక్టివ్స్ అని అనుకుంటాం. అందుకే యాడ్జెక్టివ్స్ ఆర్ డిస్క్రైబింగ్ వర్డ్స్. అలాగే చేసే పని ఏ విధంగా చేస్తున్నాడు, నెమ్మదిగా చేస్తున్నాడా, కోపంగా చేస్తున్నాడా, వివరంగా చెప్తున్నాడా, వేగంగా వెళ్తున్నాడా, ఇలా ఒక చేసే పని దాన్ని క్వాలిఫై చేయటం, దాన్ని వివరించటం యాడ్వర్బ్ అవుతుంది. ఇలా ఒక్కొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి నేర్చుకుని వాటి ఎగ్జాంపుల్స్ కూడా చూద్దాం. సరే, ఇప్పుడు మనం ముందుగా అనుకున్నట్టుగా లాంగ్వేజ్లో ఉన్నటువంటి లక్షల కొద్ది పదాల్లో 37% నౌన్స్ ఉంటాయంట. 16% క్రియాపదాలు వర్బ్స్ ఉంటాయి. అలాగే 11% అడ్జెక్టివ్స్ లేదా విశేషణాలు ఉంటాయి. లెట్స్ బిగిన్ విత్ నౌన్. దిస్ ఈజ్ మై డాగ్. ఈ డాగ్ అనేది ఒక జంతువు యొక్క పేరు. మళ్ళీ ఆ డాగ్కి ఏదైనా స్నూపీ అని, మార్షల్ అని, చింటూ అని పేరు ఉందనుకోండి, అది కూడా నౌనే. క్యాట్, ఓషన్, హ్యాపీనెస్, కంప్యూటర్, విశాఖపట్నం. ఇక్కడ చూడండి, క్యాట్ అంటే ఏదైనా క్యాట్ కావచ్చు, ఓషన్ అంటే ఏదైనా ఓషన్ కావచ్చు. హ్యాపీనెస్ అనేది నైరూప్యమైనది, అబ్స్ట్రాక్ట్. కంప్యూటర్ ఒక వస్తువు. విశాఖపట్నం అనేది ఒక ప్రాంతం పేరు. సో విశాఖపట్నం అనేది ప్రాపర్ నౌన్. ఎందుకంటే మిగతా అన్ని, సిటీ అనేది కూడా ఒక నౌనే, కానీ విశాఖపట్నంకి ప్రత్యేకమైనటువంటి పేరు, అంటే ఆ ప్రత్యేకమైనటువంటి నగరం కాబట్టి అది ప్రాపర్ నౌన్ అవుతుంది. మిగతా కౌ అంటే కామన్ నౌన్, క్యాట్ అంటే కామన్ నౌన్. ఎందుకంటే క్యాట్ అంటే వేల కొద్ది, లక్షల కొద్ది పిల్లులు ఉంటే దాన్ని మనం క్యాట్ అంటాం, అలా అన్నమాట. తర్వాత నౌన్ గురించి మాట్లాడాం కాబట్టి ఆ నౌన్ ఎటువంటిది అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి, వివరించాలి. అప్పుడు మనకి హెల్ప్ చేసేది యాడ్జెక్టివ్, విశేషణం. మై డాగ్ ఈజ్ బ్రౌన్. ఇందాక డాగ్ పేరు, వచ్చిన జంతువు డాగ్ అని చెప్పాం, లేదా దానికి ఏదైనా పేరు ఉంటే పేరు కూడా చెప్పుకుంటాం. కానీ ఎటువంటి డాగ్ చెప్పాలంటే మై డాగ్ ఈజ్ బ్రౌన్, బ్రౌన్ కలర్లో ఉన్నటువంటి డాగ్ అని చెప్పాం. ఈ బ్రౌన్ అనేటువంటి పదం యాడ్జెక్టివ్. ఇప్పుడు యాడ్జెక్టివ్స్కి కొన్ని ఎగ్జాంపుల్స్: బ్యూటిఫుల్, క్విక్, ఇంటెలిజెంట్, హ్యాపీ, టాల్. బ్యూటిఫుల్ అందమైన, క్విక్ త్వరగా, ఇంటెలిజెంట్ తెలివైన, హ్యాపీ సంతోషమైన, టాల్ పొడవైన, ఇవన్నీ కూడా యాడ్జెక్టివ్స్. తర్వాత వర్బ్ అంటే మనం పనులు చేస్తాం, ఈ క్రియలకి ఇచ్చేటువంటి పేరు వర్బ్.
ఇందాక డాగ్ గురించి చెప్పాం, ఆ డాగ్ ఎటువంటిదో చెప్పాం, ఆ డాగ్ చేసే పనులు కూడా మనం చెప్పాలి. కాబట్టి మై డాగ్ రన్స్ వెరీ ఫాస్ట్, మై డాగ్ రన్స్ వెరీ ఫాస్ట్. ఈ రన్ అనేది పరిగెట్టడం అనేది ఇక్కడ verb. కొన్ని ఎగ్జాంపుల్స్: రన్, స్పీక్, క్యాలిక్యులేట్, డాన్స్, థింక్. ఇవన్నీ మీకు తెలిసినవి కాబట్టి వీటి గురించి ఎక్స్ప్లెనేషన్ చేయట్లేదు. మీరు కూడా కొన్ని verbs ఆలోచించండి, వీలైతే కామెంట్ బాక్స్లో రాయండి. మీకు ఎన్ని verbs తెలుసో ఒకసారి చెక్ చేసుకోండి. ఇంటర్జెక్షన్. ఇంటర్జెక్షన్ అంటే ఎక్స్క్లమేషన్ అంటాం కదా, ఆశ్చర్యకరమైనటువంటి పదాలు, ఆశ్చర్యార్థకాలు అంటే వావ్, బ్రావో ఇలాంటివి. ఇందాక కుక్క గురించి చెప్పాం, కుక్క పేరు చెప్పాం, కుక్క ఎలా పరిగెడుతుందో చెప్పాం. అప్పుడు మనం విన్నవాడు ఏదో ఒక ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి కదా. మై డాగ్ రన్స్ వెరీ ఫాస్ట్ అను కాబట్టి వావ్, వాట్ ఏ బ్యూటిఫుల్ డాగ్, వాట్ ఏ స్కిల్ఫుల్ డాగ్ అని ఏదో ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తాడు ఆయన. అది ఇంటర్జెక్షన్. సో ఆశ్చర్యాన్ని వ్యక్తం చేయడానికి లాంగ్వేజ్లో ఉన్నటువంటి పదాలని ఇంటర్జెక్షన్స్ అంటారు. వావ్, ఓచ్, హుర్రే, లాస్, హే, హో ఇవన్నీ కూడా ఇంటర్జెక్షన్స్. తరువాత ప్రొనౌన్. ఇప్పుడు ఇందాక మనం డాగ్ గురించి చెప్పుకున్నాం. ఆ డాగ్ గురించి మై డాగ్ రన్స్ ఫాస్ట్, మై డాగ్ ఈట్స్ స్లోలీ, ఇవన్నీ మన అస్తమానం డాగ్ 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 అంటే బోర్ కొడుతుంది. కాబట్టి ఆల్రెడీ వచ్చినటువంటి ఆ పేరుని మళ్ళీ మళ్ళీ రిఫర్ చేయకుండా, అవతల వ్యక్తికి బోర్ కలగకుండా, విసుగు కలగకుండా మనం తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ వాడేటువంటివే ప్రొనౌన్స్, సర్వనామాలు అంటాం. పేరుకు బదులుగా మనం వాడేవి. దే ఆర్ మై పెట్స్, చాద్ అండ్ అలీవియా. చాద్ అండ్ అలీవియా అనేటువంటి 2 కుక్కలు నా పెట్స్ అని చెప్తాను. దే ఆర్ వెరీ క్యూట్, అవి చాలా అందంగా ఉంటాయి. అలాగే హీ ఈజ్ మై ఫ్రెండ్, షీ ఈజ్ మై సిస్టర్, దే ఆర్ మై స్టూడెంట్స్, ఇలా మనం చెప్పవచ్చు. ఎగ్జాంపుల్స్ ఏంటో చూద్దాం. హీ, దే, ఇట్, హూ, ఆస్ ఇవన్నీ కూడా ప్రొనౌన్స్. యాడ్వర్బ్. నౌన్ని మనం యాడ్జెక్టివ్ ద్వారా విశదీకరిస్తున్నాం, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, వివరిస్తున్నాం. అలాగే పని కూడా, ఒక పని చేస్తే వాడు ఎలా చేస్తున్నాడు. కుక్క అన్నం పరిగెడుతుందని చెప్తున్నాం. ఎలా పరిగెడుతుందంటే ఫాస్ట్గా పరిగెడుతుందని మనం చెప్పాలి. మై డాగ్ ఈట్స్ క్విక్లీ, చాలా త్వరగా తినేస్తుంది అని. సో ఒక చేసే పనిని క్వాలిఫై చేసేది యాడ్వర్బ్. అలాగే యాడ్వర్బ్ని, యాడ్జెక్టివ్స్ని కూడా మనం క్వాలిఫై చేయొచ్చు. అంటే బ్యూటిఫుల్ లేడీ అన్నాం అనుకోండి, అందమైనటువంటి లేడీ అని చెప్పాం. వెరీ బ్యూటిఫుల్ అంటే ఈ బ్యూటిఫుల్ అనేది ఆల్రెడీ అడ్జెక్టివ్. మనం వెరీ బ్యూటిఫుల్ అని వాడి ఆ బ్యూటిఫుల్ అనేటువంటి అడ్జెక్షన్ మళ్ళీ మనం డిస్క్రైబ్ చేస్తాం, క్వాలిఫై చేస్తాం. కాబట్టి అది కూడా యాడ్వర్బ్ అవుతుంది. అలా యాడ్వర్బ్ అనేది వర్బ్ని కానీ లేదా యాడ్జెక్ట్ను కానీ వివరిస్తుంది లేదా క్వాలిఫై చేస్తుంది. మై డాగ్ ఈట్స్ క్విక్లీ. సో ఇందాక మనం చెప్పుకున్నటువంటి డాగ్ ఏం చేస్తుంది, త్వరగా తింటుంది. ఈ క్విక్లీ అనేటువంటి పదం యాడ్వర్బ్. మోస్ట్లీ మనం చూసినట్లయితే కనుక యాడ్వర్బ్స్ని గుర్తుపెట్టడం చాలా ఈజీ. చివరిలో ఎల్బై అని కామన్గా ఉంటుంది. క్విక్లీ, సైలెంట్లీ, వెల్, ఆఫెన్, వెరీ. ఈ వెల్, ఆఫెన్, వెరీ ఇవి కూడా యాడ్వర్బ్స్ అయినప్పటికీ వీటి చివర ఎల్వై ఉండదు. కానీ మ్యాక్సిమం మనం యాడ్వర్బ్స్లో 80% ఆఫ్ ద యాడ్వర్బ్స్లో మనం చివర ఎల్వై చూడొచ్చు. క్విక్లీ, సైలెంట్లీ, స్లోలీ, ఫాస్ట్లీ అనకూడదు, ఫాస్ట్ మాత్రమే అనాలి మనం. నెక్స్ట్ ప్రపోజిషన్స్. చాద్ ఈజ్ స్లీపింగ్ ఆన్ ద సోఫా. చాద్ అనేవాడు నౌన్, స్లీపింగ్ అనేది verb. పడుకుంటున్నాడు. ఎక్కడ పడుకుంటున్నాడు? సోఫా మీద. మళ్ళీ నౌన్. సో ఈ నౌన్స్ని కలపటానికి మనం ఈ ప్రపోజిషన్స్ అనేవి వాడతాయి. ఇవి నౌన్స్ ముందర ఉంటాయి, సోఫా ముందర ఆన్ వస్తుంది. అలాగే చాద్ ఈజ్ స్లీపింగ్ ఆన్ ద సోఫా, వీటిని ప్రపోజిషన్స్ అని మనం అంటాం. ఇన్, ఓవర్, త్రూ, విత్, బిట్వీన్, అబౌవ్, అరౌండ్, అమాంగ్ ఇవన్నీ కూడా ప్రపోజిషన్స్. కంజంక్షన్, నాట్ జంక్షన్. లుక్ ఎట్ ద స్పెల్లింగ్, CONJUCTION. కంజంక్షన్, నాట్ కంజంక్షన్, జంక్షన్ కాదు, కంజంక్షన్. అంటే
రెండు నౌన్స్ని కానీ లేదా రెండు క్రియలు కానీ వీటినైనా కలపడానికి సముచ్చయం రెండింటిని అనుసంధానించడానికి మనకి ఒక కనెక్టర్ కావాలి. ఆ కనెక్టర్స్ని కంజంక్షన్స్ అని అంటారు. మై డాగ్ గురించి ఆల్రెడీ చెప్పాం, నా గురించి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. సో వీ రెండింటిని కలపాలి. మై డాగ్ అండ్ ఐ ఆర్ గుడ్ ఫ్రెండ్స్. నేను నా కుక్క మంచి స్నేహితులు అని చెప్పడానికి ఇక్కడ మై డాగ్ ఐ ఆర్ గుడ్ ఫ్రెండ్స్ అంటే ఇంగ్లీష్లో మీనింగ్ పోతుంది. మనకు తెలుగులో మాట్లాడుతూ నేను నా కుక్క అంటే అర్థమవుతుంది, కానీ ఇంగ్లీష్లో నేను మరియు నా కుక్క మై డాగ్ అండ్ ఐ అని చెప్పాలి. హీ అండ్ ఐ, అతను మరియు నేను. కాబట్టి ఇలా రెండు పదాలని కలపడానికి మనకి సముచ్చయం లేదా కంజంక్షన్స్ వాడడం జరుగుతుంది. మై డాగ్ అండ్ ఐ ఆర్ గుడ్ ఫ్రెండ్స్ అండ్, బట్, ఆర్, ఎట్, ఫర్ ఇలాంటివి కొన్ని కంజంక్షన్స్. ఎండ్ అంటే రెండు ఒకే తులనాత్మకమైనటువంటి రెండు ఒకేలాంటివి అయినట్లయితే మనం ఎండ్ వాడతాం. బట్ అంటే వ్యతిరేక అర్థంలో కాదు అని. ఈజ్ ఏ గుడ్ బాయ్ బట్ ఈజ్ లేజీ అంటే మంచివాడే కానీ కొంచెం అలసత్వం ఉన్నవాడు, బద్ధకస్తుడని ఒక క్వాలిటీకి ఆపోజిట్గా ఉన్నది చెప్పేటప్పుడు మనం బట్ అనేది వాడుతుంటాం. ఆర్ లేక, ఇది లేక అది, దిస్ ఆర్ దట్. ఎట్ ఇంకా నువ్వు రాలేదు. ఫర్ ఐ కేమ్ ఫర్ యూ, ఐ కేమ్ యూ, వీటిని కలపడానికి ఐ కేమ్ ఫర్ యూ. ఇలా సో ఈ వీడియోలో మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి పైన కొద్దిగా తెలుసుకున్నాం. మన ఛానల్ చూస్తూ ఉండండి, ఒక్కొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి కూలంకషంగా నేర్చుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆనంద్ సెంటర్ యూట్యూబ్ ఛానల్.